వాళ్ళ కాయకూరల పాడవుతేనే అందరూ మన కొట్టుకి కొనడానికి వస్తారు. అరే బాస్, ఇప్పుడు ఈ ఊరు వాళ్ళు మాత్రమే ఇక్కడ కొంటున్నారు. కావాలంటే మీరే చూడండి, పక్క ఊరు జనం కూడా ఇక్కడికే వచ్చి కొంటారు. ఎటు చూసినా మనకి లాభమే. నా ప్లానే అదే కదా. అందువల్ల ఇంకో కొట్టు కూడా మనం అంతం చేయబోతున్నాం. ఈ వేగాస్ నగరంలో మన కొట్టు ఒకటే ఉండాలి, ఇక ఏ కొట్టు ఉండకూడదు. జాగ్రత్తగా విను, ఆ రూట్ లో మనల్ని ఇంకొకరు ఎవరో గమనిస్తున్నారు. అందువల్ల నువ్వు రూట్ ని మార్చు, వేరే రూట్ లో రా. ఓకే సార్, ఓకే. కమాన్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రక్ ఆ సైడ్ వెళ్తుంది అనుకుంటాను. లడ్డు సింగ్ గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు నిన్ను స్ప్రే చేయమని చెప్పింది ఎవరు? ఏ చిన్నపిల్లాడా, ఇది నీకు అనవసరమైన విషయం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. తీసుకోండి. చాలు 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 చాలు. ఏంటి బాబు ఇలా కొడుతున్నావు? పెద్దవాళ్ళని కొడుతున్నావు, నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి తప్పు చేసినందుకు మీరే బాధపడాలి. పేడారామ్ అంకల్, ఈ రోజు ఈయన కాయగూరల మీద స్ప్రే చేస్తే రెడ్ 100 గా పట్టుకున్నాం. లడ్డూ సింగ్, నువ్వు పని కానివ్వు. వాణ్ణి చూసావు కదా, మీ గ్యాంగ్ లో ఇంకొకటి కూడా దొరికాడు. ఈడెవడో అసలు నాకు తెలీదు. నా మాటను నమ్ము. ఇన్స్పెక్టర్ సార్కి అసలు ఏం జరిగిందో చెప్పు. నిన్ను కాయగూరల మీద స్ప్రే చేయమని చెప్పింది ఎవరు? లేదా నా దగ్గర మాత్రం కాదు, ఇన్స్పెక్టర్ చేతిలో కూడా తన్నులు తింటావు. వద్దు వద్దు వద్దు, ఇకపై నేను దెబ్బలు తినలేను. నేను చెప్పేస్తా. నాకు పీడారామ్ అని ఒక అతను ఫోన్ చేశాడు. నేను చెప్పినట్టు స్ప్రే చేయి, వచ్చి డబ్బులు ఇస్తాను అన్నాడు. ఏంటి? కాదు కాదు, అది అబద్ధం. ఏమన్నా? అలా జరిగే అవకాశమే లేదు. నేను ఎటువంటి పొరపాటు చేయలేదు. కానిస్టేబుల్, నేను కూడా ఇలాగే అబద్ధం అని చెప్పినప్పుడు నువ్వు నా మాటను నమ్మలేదు కదా. నువ్వు కూడా కాసేపు కూర్చుని నాతో పాటు పిండి రుబ్బుదువులే గాని. ఎవరో ఒకళ్ళు మీ ఇద్దరిని ఇలా ఇరికించి చూస్తూ ఉన్నాడు. మీరిద్దరూ బయటికి రండి. అసలు వాళ్ళు ఎవరో మనం అందరం కలిసే కనిపెడదాం. ఐఎమ్ సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. ఈ సారీ గిరి ఇవన్నీ వదిలేయ్. కానిస్టేబుల్, ఇక మనం ఇద్దరం కలిసి ఆ మాఫియా గ్యాంగ్ వాళ్ళని పట్టుకుందాంలే. లడ్డు సింగ్ సార్, మనం 2 సార్లు ట్రక్ ని ఫాలో చేశాం. 2 దొంగలు దొరికారు. కానీ దీని వెనక ఎవరున్నారో అర్థం కావడం లేదు. ఈసారి మనం స్ప్రే చేసే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. కాబట్టి మనం వాళ్ళని ఫాలో చేసుకుంటూ అది ఎవరో కనిపెడదాం. ఓకే శివ, ఓకే.
రండి ఫాలో చేద్దాం. ఓకే, నేను వాళ్ళని ఫాలో చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే శివ. రేవా, ఫ్రెష్ సూపర్ మార్కెట్ కి వెంటనే లడ్డు సింగర్ని తీసుకురా. నాకు తెలిసి వాళ్ళందరూ ఇక్కడికే వచ్చారనుకుంటా. ఓకే శివ. మిగతా వాళ్ళ కష్టం చూస్తే నా గుండె పేలిపోతుంది. అదొదిలే, నీ పని పూర్తయిందా? అయిపోయింది బాస్. మీ వెనకాతల ఏదైనా ఒక చిన్న పిల్లాడో లేదంటే ఒక పోలీస్ ఎవరైనా వెంటపడ్డారా? లేదు బాస్, ఈసారి మేము ఇద్దరం బైకులోనే వెళ్ళాం. మా పని అయిపోగానే మేము వెంటనే తిరిగి వచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. త్వరలోనే ఒక చిన్న కొట్టు లేదంటే ఒక పెద్ద కొట్టు ఇక్కడ ఏది ఉండకూడదు. తర్వాత ఏ కూరగాయలు కొనడానికొచ్చినా మన కొట్టుకే వస్తారు. లాభాలు లాభాలు లాభాలు. అది తప్పు కదా అంకుల్. మీరు మాత్రం లాభం చూసుకుంటే గెలా? ఇతరుల్ని ఓడించి మీరు మాత్రం బాగుండాలనుకోవడం చాలా తప్పు. కాబట్టి మీరు జైలుకి వెళ్లాల్సిందే. చిన్న పిల్లాడా, మిగతా వాళ్ళ కష్టాన్ని చూసి నా మనసు తట్టుకోలేదు. కానీ ఏం చేయాలి? మన పని పూర్తవ్వాలంటే దాన్ని పట్టించుకోకూడదు. మిమ్మల్ని ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. తను నన్ను కొడుతున్నాడు, దిక్కులు చూస్తున్నారంటే. తీసుకో. పోయిందా? పర్లేదులే, తీసుకో. ఆపండి, ఆపండి, గొడవని ముందు కొట్లో కాపండి. నువ్వొక్కడివే వచ్చి మొత్తం నా కోటిని మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? మీరు కూడా అదే చేశారు కదా అంకల్. మీరు ఇంత పెద్ద కొట్టు పెట్టుకున్నారు, అలాంటప్పుడు ఎందుకు ఆ పనులు చేస్తున్నారు? చిన్న చిన్న కాయగూరలు కొట్టు పెట్టుకున్న వాళ్ళకి మీరు చేసింది పెద్ద అన్యాయం. తప్పు కదా. లడ్డు సింగ్ గారు, ఆయన్ని అరెస్ట్ చేయండి. నువ్వు నాతో ఇప్పుడు జైలుకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు కూరగాయలు అమ్ముకోవచ్చు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజుల తర్వాత కలుద్దాం.
ప్రతి ఒక్క టీవీ ఛానల్ కి వెళ్ళి నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి. వీన్ని పట్టుకోవడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో వాళ్ళందరికీ చెప్పాలి కదా.